2024 ఎన్నికల కంటే ముందు నేను రెండవసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సందర్భంలో కరోనా కాలం ముగిసిపోయిన తర్వాత అంటే 2022, 23 ఆ 2 సంవత్సరాలు ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు ఎవరైనా కావచ్చు, పెద్దోడు కావచ్చు, చిన్నోడు కావచ్చు, విస్తృతమైనటువంటి దుష్ప్రచారాన్ని చేసినారు నా మీద. అది నాకు దుష్ప్రచారము, వారికి రాజకీయ ప్రయోజన ప్రచారం. వాళ్ళు చేసిన ప్రచారం ఏంటంటే ప్రొద్దుటూరు రెండవ బొంబాయికి ప్రసిద్ధి. అటువంటి ప్రొద్దుటూరును అసాంఘికమైన కార్యకలాపాలకు అడ్డా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే ఎమ్మెల్యే. మట్కా, గుట్కా, మంగతై, క్రికెట్టు, జూదము, క్లబ్బులు, అక్రమ రవాణా బియ్యము, గంజాయి, ఇవన్నీ ప్రొద్దుటూరులో విస్తృతంగా ఉన్నాయి. ఇట్లా తయారయ్యేదానికి కారణం ఆనాటి ఎమ్మెల్యే అయిన నేనే అని చెప్పి నా మీద దుష్ప్రచారం చేసినారు. ఇంతటితో ఆగలే. 2024 ఎన్నికల దగ్గరకు వచ్చిన సందర్భంలో అప్పుడు రంగప్రవేశం చేసినాడు ఒక పెద్ద మనిషి. ముందు 1వ కృష్ణుడంతా ప్రవీణ్ కుమార్ రెడ్డి, తెల్లారుదాన కృష్ణుడు మాత్రం పెద్ద ఆయన వరదరాజరెడ్డి. ఎన్నికల కంటే 6 నెలల ముందు వచ్చినాడు. నేను ఉండా పరుగు పందెంలో, నేను ఉండా పోటీలో అని చెప్పి వచ్చినాడు. ఆయన చేసిన విస్తృతమైన ప్రచారాన్ని కొదవ సదవ అయిన అందుకొని 6 నెలల కాలం, సంవత్సరం కాలం పాటు వరదరాజరెడ్డి గారు ఇదే ప్రచారాన్ని కొనసాగించినాడు. ఇప్పుడు నేను చెప్పిన ప్రచారాన్ని. ఇంతటితో ఆగలే. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు మీరు ఓటేసి నన్ను గెలిపిస్తే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలు అనేవి లేకుండా రూపు మాపుతా, ఉక్కు పాదం మోపుతా. నేను ఈ పొద్దుటూరులో మట్కా లేకుండా చేస్తా, గుట్కా లేకుండా చేస్తా, మంగతై లేకుండా చేస్తా, జూదం అనేదే లేకుండా చేస్తా, క్రికెట్ బెట్టింగ్ లేకుండా చేస్తా, బియ్యం అక్రమ రవాణా లేకుండా చేస్తా, గంజాయి అమ్మనీయకుండా చేస్తా అని పెద్ద మనిషి చాలా పెద్దగా చెప్పినాడు మాటలు. ఎన్నికలు వచ్చినాయి. వాళ్ళు చేసిన విస్తృతమైన చెడు ప్రచారం వలన నేను న్యాయపరంగా వ్యాపారం చేసి డబ్బు సంపాదించి, నా హృదయం విశాలం కాబట్టి జాలి కరుణ దయగలిగిన మనిషిగా నేను నా దగ్గరికి వచ్చిన ప్రతి మనిషికి నేను లక్షల రూపాయల సహాయం చేస్తే, నేను చేసిన సహాయానికి వాళ్ళు చేసిన దుష్ప్రచారానికి సింక్ అయింది. ఎంత లేని ఇంత డబ్బు ఇవ్వగలుగుతాడు సంపాదించకపోతే అని చెప్పి 30 మందిని నమ్మించగలిగినారు ఈ పెద్ద మనుషులు, ఈ చిన్న మనుషులు. మంచిదే. ఎన్నికలు వచ్చినాయి. 130 మందిని మీరు నమ్మించగలిగినారు, 70 మందిని నమ్మించలేకపోయినారు. 36 అబద్ధాలు చెప్పినారు చంద్రబాబు నాయుడు. ఈవీఎం మిషన్లు మోసం అన్నీ కలిపి మీరు గెలిచినారు. ఈ ఊరి ప్రజల ద్వారా తెలుగుదేశం పార్టీని ప్రశ్నించాలని నా ఉద్దేశం. మీ 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 ప్రయోజనాల కోసం నేను అడుగుతా ఉన్నా. ప్రొద్దుటూరు పట్టణ ప్రజల వైపు నుంచి నంద్యాల వరదరాజరెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అధికారంలో ఉండారు మీరు పెద్ద ఆయన. నీ చేతికి అధికారం వస్తే ఉక్కు పాదం మోపి అసాంఘిక కార్యకలాపాలను రూపు మాపుతా అని చెప్పినారు మీరు. నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు నెమ్మదిగా, మట్కా లేదా ఈ ఊర్లో? మట్కా లేదా ప్రజలారా? పోలీసు వాళ్ళకు వరదరాజరెడ్డి గారికి ఈ ఊర్లో మటకా కంపెనీలు ఎవరెవరు పెట్టారో చెప్తా. మటకా బీటర్ అనేది ఏముంది, వదిలేద్దాం. చిన్నోళ్ళు పాపం బతుకు తెరువు కోసం కూలికి 200-300కు బీటర్ పని చేస్తుంటారు. మటకా కంపెనీ పెట్టినోడు అసలైనోడు. మట్కా కంపెనీ ఎవడు పెట్టినాడో చెప్తా. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పినా, మళ్ళా చెప్పకుండా చెప్తా. గుట్కా ప్యాకెట్లు ఊర్లో లేవా? నన్ను అన్నారు మీరు. ఆ పొద్దు మీరు నన్ను మాట్లాడింది ఏం మాట్లాడినారు? ఆ పెద్దోడు చిన్నోడు గుట్కా ప్యాకెట్లు నేను కొనకచ్చి ఇట్లా చేతిలో పోసి ఇట్లా నలిపి, ఇట్లా నలిపేది, ఇట్లా నలిపి అట్లా వేసుకొని పెదవ కింద పెట్టుకొని ప్రజలకు నేను తినిపించిన అన్నట్టు చెప్తారా మీరు? మరి ఈ పొద్దు ఆ గుట్కా ప్యాకెట్ పొద్దుటూరులో ఉండాయా లేవా? మరి ఉంటే ఎందుకు నువ్వు నియంత్రించలేకుండావు? ఇక మంగతై ఎక్కడ చూసినా ప్రొద్దుటూరులో జూదము విచ్చలవిడి అని చెప్పినారు ఆ రోజు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, కనీసం మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి పుణ్యాన జార్జ్ క్లబ్ మూతేసినాం, సుందరాచార్ల క్లబ్ మూతేసినాం. ఇక్కడ మొదలు పెడితే ఇచ్చాపురం వరకు ఎక్కడే కానీ లైసెన్స్డ్ క్లబ్ లేదు. ప్రజలారా, ముఖ్యంగా మహిళలారా, అది మా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. మరి ఈరోజు
జార్జి క్లబ్లో రోజు ఇసుపెటాకులు ఆడుతున్నారు. మంగతాయి ఆడడం లేదా ఈ ప్రొద్దుటూరులో? నేను అడుగుతా ఉన్నా వరదరాజిరెడ్డి గారిని. ఎక్కడ ఆడుతున్నారో చెప్పమంటే పోలీసులకు నేను బహిరంగంగా చెప్తా. ఏ అపార్ట్మెంట్లో ఆడుతున్నారో చెప్తా, ఏ పెద్ద మనుషుల సమక్షంలో జూదం ఆడుతున్నారో చెప్తా. మద్యం లేదా పెద్ద అయినా మద్యం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను ఉండేటప్పుడు ప్రభుత్వమే మద్యాన్ని విక్రయించింది. లిమిటెడ్ షాపులు ఓపెన్ చేసినారు. 10 గంటలకు షాపు తెరిస్తే రాత్రి 10 గంటలకు షాపు 9కో 10కో ముయ్యాల. ప్రభుత్వమే కాబట్టి కరెక్ట్గా మూసినారు. బ్రాంతి షాపులలో మద్యం తాగనీలే, కొనుక్కొని వినారు. బయట ఏడన కూర్చొని తాగనీలే. గోవా నుంచి మరొక చోటు నుంచి మద్యం తెచ్చి అమ్మనీలే. బెల్ట్ షాపులు పల్లెలలో లేకుండా చూడగలిగినాం. ఎంఆర్పి ధరల ప్రకారం మద్యం అమ్మినాం. కానీ మేము షెడ్డోళ్ళం. మా మీద దుష్ప్రచారం చేసినారు. ఈ బొద్దు బ్రాంతి షాపులు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే ఆ ప్రైవేటు వ్యక్తులందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే బ్రాంతి షాపులు తీసుకుంటే 24 గంటలు మద్యం అమ్ముతున్నారు ప్రొద్దుటూరులో. 24 గంటలు వరదరాజిరెడ్డి గారు 24 గంటలు. ప్రజలు అడిగితే ప్రజలు చెప్తారు. షాపు 24 అవర్స్. శివాలయం రాత్రి 8 గంటలకు మూస్తారు. కన్యకా పరమేశ్వరి గుడి రాత్రి 7:30కు మూస్తారు. రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి దేవస్థానం 8 గంటలకు మూస్తారు. కానీ బ్రాందీ షాపు మాత్రం 24 గంటలు తెరిచి ఉంటుంది. దైవ దర్శనానికి నిర్ణీత సమయం, తాగుడుబోతులకు మద్యపానం సేవించడానికి 24 గంటలు. ఇది వరదరాజిరెడ్డి గారి నాయకత్వంలో ప్రొద్దుటూరు బ్రాందీ షాపులు మీ వాళ్ళు అమ్ముతూ ఉండేది. మరి నిజంగా నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యేవై నేను అసాంఘిక కార్యకలాపాలను అణచివేస్తానని చెప్పిన మాట నిజమైతే ఉక్కుపాదమే నేను మోపుతానంటే, ఉక్కుపాదం పెట్టకపోయినా పర్వాలేదు అబ్బా, మామూలు పాదమైనా పెట్టినావా నువ్వు వాళ్ళ మీద? మామూలు పాదం ప్రోత్సహిస్తాండేదే మీరు, ఆదాయం సంపాదిస్తాండేదే మీ నాయకులు. అయ్యప్ప స్వామి గుడి వెనకలకు పోతే ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించి రేవు పార్టీలు జరుగుతున్నాయి. ప్రజల ద్వారా పెద్ద ఎన్నో. పోలీసులను అడుగుతాను, ఈ ఊర్లో మట్కా లేదా, క్రికెట్ బెట్టింగ్ లేదా, మంగతై లేదా, జార్జి క్లబ్లో జూదమా లేదా, గంజాయి అమ్మలేదా, బెల్ట్ షాపులు తెరవలేదా, తెల్లవార్దులు మద్యం అమ్మలేదా, రేవు పార్టీలు జరగడం లేదా? మరి వీటన్నింటిని ఎందుకు నియంత్రించలేదు నువ్వు? ఆరోచించి ఆరెత్స్ అనేవే నువ్వు. ఈ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా సెకండ్ బొంబాయి అని పేరు పిలుస్తున్నారు. ఇది అంత దీనికి అడ్డా అయిపోయింది అన్నారు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా వరదరాజిరెడ్డి గారిని, ఆ పెద్దోని చిన్నోని, ఇప్పుడు దేనికి అడ్డా తెలుసునా? ఇది సెకండ్ బాంబే దగ్గర నుంచి దీనికి ఏంది అడ్డా అంటే మంచి పేరు ఇచ్చినారైతే. పెద్ద అయినా చిన్నోడు పెద్దోడు కలిసి బహుత్ అచ్చనం, ఎంత మంచి పేరు తెలుసునా? బొంబాయి కంటే మంచి పేరు. ఏం తగ్గుతాడేం పెద్ద అయినా? మళ్ళీ అట్లా తగ్గడట్లా. ఇది సెకండ్ బొంబాయి కాదంట, ఇప్పుడు సెకండ్ గోవా. ఇది సెకండ్ గోవా. ఇది గోవాలో దొరికేటన్నిటి దొరుకుతాయిడా. నీ ఇష్టం. ఏమి కావాల్సిన క్యాషినో, గుండాట, మినియాఫీ, రమ్మీ, మందు, గంజాయి, అమ్మాయి, సర్వం. అందుకే ఇది సెకండ్ గోవా. క్యాషినోని సరికొత్త జూదాన్ని ఊరికి పరిచయం చేసినారు. ఏం పెద్ద అయినా క్యాషినో లేదంటావా గోవా? ఇది సెకండ్ గోవా కాదంటావా? మరి ఆ రోజు నన్నేం మాట్లాడినారు? మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? చెప్పాలా? ప్రెస్ ముందుకు రావాలా? ప్రెస్ ముందుకు సమాధానం వచ్చి మట్టగా లేదని చెప్పు, నేను చూపిస్తా. మంగతాయి లేదని చెప్పు, చూపిస్తా. జార్జి క్లబ్ చూపిమంటే చూపిస్తా. బెల్ట్ షాపు లేదంటే చూపిస్తా. మద్యం తెల్లవార్దు లేదంటే అన్ని నువ్వు లేదని చెప్పితే ప్రెస్ ముందుకు వచ్చి రోజుకోటి ఎవిడెన్స్ చూపిస్తా. ఎవిడెన్స్ చూపించకపోతే తో అని ఎంగిలి ముయ్యండి. రోజుకోటి చూపిస్తా నీకు. ఇది ప్రజలారా, మన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే వారి మనుషులు గతంలో చేసిన దుష్ప్రచారము, దాని తాలూకు ఈరోజు ప్రొద్దుటూరులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల పర్యవేక్షణాలు, ఈ ఊరు ప్రజలు ఎంత నాశనమవుతాండేది, వీళ్ళ వలన పోలీసులు నిమ్మకుండా మిన్నుకుండిపోవడము, ఇది అంతా. దీంట్లో ఏదైనా నేను సత్విమర్శ చేయకుండా ఉంటే సమాధానం తెలుగుదేశం పార్టీ ఇవ్వచ్చు. ప్రజలు ఎవరైనా సరే
నేను చెప్పింది తప్పు అనుకుంటే నన్ను ఫోన్ చేసి అడిగినా కూడా నేను సమాధానం ఇస్తాను. చలో. శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.